Hello viewers, welcome back to my channel Inspiring You. చీమ ఉపకారం. ఒక అడవిలో ఒక నక్క, తోడేలు, జింక తమ జాతివైరం మరచి ఎంతో స్నేహంగా ఉండేవి. ఒకరికి కష్టం వస్తే మరొకరు ఆదుకోవడం, దొరికిన ఆహారాన్ని అందరూ పంచుకొని తినడం చేస్తూ ఉండేవి. చెట్టాపట్టాలు వేసుకొని అడవి అంతా కలియదిరుగుతూ ఉండేవి. ఒకనాడు ఒక గండుచీమ ఆ దారిన పోతూ వీటి స్నేహం చూసి ముచ్చటపడింది. మీ ముగ్గురి స్నేహం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. జాతివైరం మరచి మీరు సంచరిస్తున్న తీరు నాకు ఎంతగానో నచ్చింది. నేను కూడా మీతో స్నేహం చేయాలనుకుంటున్నాను. నన్ను మీ జట్టులో చేర్చుకోండి అని చీమ అడిగింది. అందుకు అవి నవ్వి, ఓసి చీమ, నువ్వు చూస్తే ఇంత చిన్న ప్రాణివి. మేము నీకంటే చాలా పెద్దవాళ్ళం. నీలాంటి అల్పజీవితో మాకు స్నేహమేమిటి అని ఎగతాళి చేశాయి. చీమ చిన్నబుచ్చుకొని, మిత్రులారా, అలా అనకండి. ఈ సృష్టిలో ప్రతి ప్రాణి వల్ల ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది అన్నది. కానీ అవి చీమతో స్నేహం చేయడానికి ఒప్పుకోలేదు. అయినా చీమ మాత్రం వదలకుండా అవి ఉన్న ప్రాంతంలోనే తిరగసాగింది. ఒకనాడు ఒక వేటగాడు అడవిలో వేటకు వచ్చాడు. నక్క, తోడేలు, జింక అతని కంటపడ్డాయి. వేటగాడు వాటికి బాణం గురిపెట్టాడు. అది గమనించిన చీమ వేటగాడి కాలిమీదకి పాకి గట్టిగా కుట్టసాగింది. వేటగాడు గట్టిగా అరచి చేతిలో బాణం కింద పడేశాడు. ఇది చూసిన నక్క, తోడేలు, జింక చీమ చేసిన ఉపకారానికి ఎంతో సంతోషించి చీమను తమ జట్టులో చేర్చుకొని నాటి నుండి చీమతో ఎంతో స్నేహంగా ఉండసాగాయి. ఈ కథలోని నీతి ఏమిటంటే చిన్న ప్రాణి అని అలుసు చేయరాదు. చిన్నవాళ్ళు కూడా పెద్దవాళ్లకు సాయం చేయవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.